కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ, మహిళలకు, ప్రజలకందరికీ కూడా చెవులో పెట్టిన ప్రభుత్వం ఇది. ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ మళ్ళీ ఒకసారి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఇక్కడ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అప్పుడు ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు 6000 ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తాము అని చెప్పారు. సమస్య నంబర్ 1, 800 కోట్ల 157/1 ఏదైతే జాగా ఉన్నదో 8 ఎకరాల జాగా, అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతాము అని చెప్పారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ధర్నాలు చేసినాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఆనాడు మీ మీడియా సాక్షిగా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు? హైకోర్టుకు పోయి కౌంటర్ దాఖలు చేస్తాము అని చెప్పారు. మేము ఇవాళ సూటిగా ఈ పోస్టర్ల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోస్టర్లు మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా మేమే పోయి అంటిస్తాం. ఎమ్మెల్యే గారు మీరు కౌంటర్ దాఖలు చేసిర్రా, లేదు దీన్ని మాల్కే అప్పచెప్తామని అనుకుంటున్నారా? ఈ జాగ దొరికితే 6000 ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. మీరు ఏదైతే తీసుకున్న కార్యక్రమం, ఏదైతే మంత్రి గారిని పోయి కలిసిర్రో దాన్ని మీరు అమలు పరచండి అనేది డిమాండ్ నంబర్ 1. ఇంకొకటి డిమాండ్ నంబర్ 2, ఇలా హైదరాబాద్ నగరంలో ఇవాళటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయలేదు. రేపు గ్రేటర్ హైదరాబాదు, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోదామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. దానికోసం ఇవాళ ఒక మోసానికి తెరదీశారు. నిన్న ఏమని చెప్పారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులందరూ కూడా ప్రకటన ఏంటంటే ఇవాటి నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలనంట. 10,000 రూపాయలు అప్లికేషన్ కట్టాలనంట ఇళ్ళ కోసం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీ సేవలో కేవలం 45 రూపాయలకే ఇక్కడ నారాయణ జోపిడీలో, సిల్వర్ కాంపౌండ్ దగ్గర, రసూల్పుర ఏరియాలో, మరియు మట్ఫోర్ట్లో, మరియు మారెట్పల్లిలో ఇలా ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్. అండ్ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. కానీ ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తున్నది. 6 లక్షల రూపాయలు ఇవ్వాలనంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నిరుపేద వాళ్ళు. ఈ మహిళలందరూ కూడా నిరుపేద వాళ్ళు. పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇళ్లలో పనులు చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికెళ్ళి 6 లక్షలు కడతారు? ఇవాళ పువ్వు చెవిలో పువ్వు పెట్టినట్టే కదా. రేవంత్ రెడ్డి గారు చెవిలో పువ్వు పెట్టిర్రు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా చెవిలో పువ్వు పెట్టిండు. ఇప్పటికి అదే పెడుతున్నాడు. 10,000 రూపాయలు అప్లికేషన్ కంట, ఒకవేళ పేరు వీళ్ళది వస్తే 6 లక్షల రూపాయలు వీళ్ళే కట్టాలనంట. ప్రభుత్వమా, రియల్ ఎస్టేటా? ఇచ్చిన హామీ ఏమో ఇల్లు ఇస్తాము, ఇంద్రమ్మ, పాపం దానికి మళ్ళీ బద్నాము, ఇందిరాగాంధీ గారిని బద్నాం పెట్టింది పేరు ఇంద్రమ్మ అని. ఇంద్రమ్మ పేరు పెట్టి బద్నాం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఉచిత ఇల్లు అని మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ ఉచిత ఇల్లు మీరు నిలబెట్టుకోవాలి. 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు. ఆ మహేంద్ర హిల్స్లో అక్కడ పైన అసలు ఫ్లోర్లే కట్టలేరు మీరు, అక్కడ అనుమతులే రావు, అక్కడ కడతాము అని చెప్తున్నారు వీళ్ళు. ఫ్లై జోన్ ఉంటుంది, రకరకాల జోన్లు ఉంటాయి. కాబట్టి బేగంపేట ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా అనుమతులు ఇవ్వరు. 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి 480 ఇప్పుడు ప్రకటించారు. ఇంకోటి, ప్రభుత్వానికి కూడా సమయం అయిపోతున్నది. ఇంకొక బడ్జెటే ఉన్నది. ఆల్రెడీ మూడో సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. 4వ సంవత్సరం బడ్జెట్ అయిన తర్వాత ఎన్నికల బడ్జెట్. మరి మీరు కట్టేది ఎప్పుడు, మీరు ఇచ్చేది ఎప్పుడు? అది కూడా దాన్ని 6 లక్షలకు అమ్ముడంట. ఇవాళ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఓటేసి తప్పు చేసినాం, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయము అని చెప్తున్నారు. వాళ్లకు అర్హత లేదు. రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేసే అర్హత లేదు. కట్టని ఇంద్రమ్మ ఇల్లు, ఒక్క ఇల్లు కట్టకపోయినా కూడా దానికోసం 10,000 అప్లికేషన్ కట్ట 6 లక్షల వసూలు చేసుడు మొదలుపెట్టింది. అది నేనే చెప్తున్నాను. ఇలా మీరు వెళ్ళేటప్పుడు బాధపడవద్దు. ఎందుకు వచ్చినా వెళ్ళు, మాకు అలవాటు లేదు. ఎందుకంటే ఇది పేదల కోసం తెచ్చింది. దానికెళ్ళి మనం పైసలు కొడితే పాపమే తాకుతుంది కదా. ఒక్కసారి ఉండి తీసుకురాం, పైసలు సంపాదించుకున్నాం, అదే పడ్డారమ్మ వాళ్ళు. ఇంత చెప్పి పైసలు పంపించేసి ట్రోల్ చేస్తారు మళ్ళీ. అందుకే చేతిలో పట్టుకున్నారు.
కొంచెం మీరు ముందుకు వస్తారు. ఇప్పుడు వేరే ఏమైనా పని ఉంటే అన్నకి పట్టుకోవాలి మనం పని ఆయన చెప్పేది ఏంటంటే ఒకటమ్మా రేపు ఒకవేళ మేము మళ్ళా వస్తాం నేనని కాదు వేరే కాదు మీరే కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు వస్తాయి. ఇల్లు మాత్రం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏది కూడా అయితలేదు. మీరు చూస్తున్నారు ఇబ్బందులు. దారుణం ఏంటంటే వర్షాలు కూడా లేని పరిస్థితి. కరెంటు ఫ్రీ కూడా సగం ఉంది, సగం రూపాయల చారణ మందం ఉండదు. మిగతా లేనే లేదు, ఎవరికి ఫ్రీ లేనే లేదు కరెంటు. వేరే కాదు మీరే కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు వస్తాయి. ఇల్లు మాత్రం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఏది కూడా అయితలేదు. మీరు చూస్తున్నారు ఇబ్బందులు. దారుణం ఏంటంటే వర్షాలు కూడా లేని పరిస్థితి. కరెంటు ఫ్రీ కూడా సగం ఉంది, సగం రూపాయల చారణ మందం ఉండదు. మిగతా లేనే లేదు, ఎవరికి ఫ్రీ లేనే లేదు కరెంటు. गाड़ी निकालो तुम्हारी, मेरी नहीं होती हो ये गाड़ी निकालो किसकी है? వి నారాయణ జోపిడి అక్కడ సిల్వర్ కాంపౌండ్ మారేడుపల్లి మట్కోటి ఇవన్నీ కూడా కట్టించారు. ఎవరికి రూపాయి बताने के लिए आप भी दूसरों को बोलो कि आपसे 6 लाख है और 10,000 एप्लीकेशन के लिए है बोलते. ఈ వీడియోలో ఇక్కడ ప్రచారంలో కనబడుతుంది కదా ఎమ్మెల్యే 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఎందుకు కలవడం జరిగింది అంటే ప్రధానంగా నిన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చేసింది. వీళ్ళేమో ఓట్ల కోసం 6,000 ఇంద్రమ్మ 45 రూపాయలు తగ్గడానికి ఇప్పుడు 10,000 రూపాయలు కొట్లాడుకుంటారు. पीछे जाओ.